హలో, వెల్కమ్ టు బన్నీ బబ్లీ గ్రూప్. నేను మీ మానస ప్రియదర్శిని. ఇక్కడ చూస్తున్నారా ఏం చేస్తున్నాను? ఇంత ముక్కలుగా పెద్ద పెద్దగా కోసి పెట్టిన ఏంటని చూస్తున్నారా? ఇవి టమాటా ముక్కలండి. దీంట్లో టమాటాలు ఫ్రెష్గా కడుక్కొని మొత్తం తడి లేకుండా చేసి దానికి తగ్గట్టుగా చింతపండు తొక్కెలన్నీ కూడా అంటే గింజలు లేకుండా చూసుకొని అవన్నీ వేసి కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసి ఇలా ఒక్క నీళ్ళ చుక్క అనేది లేకుండా తడి లేకుండా ఈ విధంగా ఇక్కడ నేను టమాటా పచ్చడి చేస్తున్నాను అన్నమాట. మనకి పచ్చడి ఒక నెల రోజులు మంచిగా ఉంటే 6 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది తడి లేకుండా చేసుకోగలిగితే. ఇంకా నేను ఇంట్లో ఒక మామిడికాయ పచ్చడి తప్ప ఇంకే పచ్చడి లేదని చెప్పేసి మొన్న ఆ మధ్యలో నేను ఒక వీడియో చేశాను కదా, ఉసిరి పచ్చడి. ఆ ఉసిరి పచ్చడి అయిపోయిందనమాట. ఇక అది అయిపోయిందని చెప్పేసి ఇది చేస్తున్నా. ఇంట్లో మాకు కూర ఒక చారు ప్లస్ దాంతోపాటుగా ఏదైనా ఒక చట్నీ లాంటివి ఉంటే మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది ఉడికింది. దీని తర్వాత దీన్ని చల్లార్చి గ్రైండర్ పట్టి తాలింపు పెడతాను. అది కూడా మీకు చూపిస్తాను. ఈరోజు నేను చేసేది టమాటా పచ్చడి చూడండి, ఓకేనా? చూసారా, దీంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసిన, ఇంకా వెల్లుల్లి రెమ్మలు ఉన్నాయి కదా, ఇవి చిన్నగా సన్నగా కట్ చేసుకున్నా ఇందులో వేసేస్తున్నాను. మనం తింటున్నప్పుడు కూడా మంచిగా అసలుకి ముద్దకు కూడా మంచిగా వెల్లుల్లి తగులుకుంటా నములుతున్నప్పుడు టేస్ట్ సూపర్గా వస్తుందండి. చేద్దాము. ఆల్రెడీ పేస్ట్ అయింది, అది పేస్ట్ వేసేసిన. నూనె కొంచెం చల్లారిన తర్వాత పేస్ట్ కలుపుతాను, ఓకేనా? నేనేమో ఇక్కడ ఈ పని చేస్తున్నానా, మా వారేమో మంచిగా ఓల్డ్ మూవీ ఒకటి పెట్టుకొని చూస్తున్నారు, మా పిల్లలేమో చదువుకుంటున్నారు, నేనేమో వంట పని చేసిన. నిజంగా ఆడవాళ్ళకి సండే కూడా సెలవు ఉండదు, హాలిడేస్ సెలవు ఉండదు, పండుగల టైంలో అయితే అస్సలు సెలవు ఉండదు కదండి. నిజమే కదా. మంచిగా ఏముందండి, మగ మహారాజులు వాళ్ళకి మంచిగా సండేస్ పండుగలు అలాంటి టైంలో వాళ్ళకి హాలిడేస్ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మనం ఏం చేస్తాం చెప్పండి, అంతే అంటారా? కామెంట్ చేయండి టాపిక్ గురించి, మరి మీరేమంటారు? ఒక పక్కన రైస్ వేడివేడిగా అవుతుంది, చూసారా? అయింది ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసిన. ఇది అవుతుంది. ఇది అయిన తర్వాత దీంట్లో కలిపేస్తాం. నూనె చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఈ గ్రైండర్ చేసినటువంటి ఏదైతే ఉందో మిశ్రమం అంతా కూడా ఇలా పెట్టండి. ఇలా చేస్తున్నా. చూసారు కదా, ఇప్పుడు ఈ నిల్వ పచ్చడి అనమాట ఇది మనకు దగ్గర మనం మంచిగా ఉంచుకుంటే తడి లేకుండా ఉంచుకోగలిగితే 6 months వరకు కూడా ఉంటుంది మంచిగా. ఇప్పుడు చలికాలం కదా, చలికాలం టైంలో చక్కగా వేడివేడి అన్నంలో ఈ యొక్క టమాటా పచ్చడి ఏదైతే ఉందో దాన్ని మంచిగా వేసుకొని తింటే సగం అన్నం దీంతోనే తినొచ్చండి మనం, అంత బాగుంటుంది. ఇంకా కావాలనుకున్న వాళ్ళు కొంచెం నెయ్యి చుక్క కూడా వేసుకొని మంచిగా నెయ్యి వేసుకొని కూడా తింటే ఇంకా సూపర్ ఉంటుంది. మరి ట్రై చేయండి. 6 నెలల వరకు నిల్వ ఉండేటువంటి టమాటా పచ్చడి ఇది చాలా బాగుంటుంది. అర్థమైందా? మరి ఈ వీడియో ఎలా ఉంది? నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి, అలాగే ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అలాగే మీకు తెలియని వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, పచ్చడి గురించి రెసిపీ, ఓకేనా? బాయ్.